సిస్టమ్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో టు మేనేజ్ ఆల్ ది సర్వీసెస్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో టు క్రియేట్ సర్వీసెస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద డెవాప్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో ది సిస్టమ్ డి. సో ఈ సెక్షన్ చూస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వైరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేస్తే మీకు ఛానల్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఏ క్వైరీస్ అడిగినా కానీ మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఈరోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డూ RHCSA 11th day. ఓకే, సో వీఆర్ గోనా టాక్ మోర్ అబౌట్ సిస్టమ్ డి. ఓకే, సో సిస్టమ్ డి అనేది ఏం చేస్తుంది అనేది దాని గురించి మనం మాట్లాడదాం. లైనెక్స్లో సిస్టమ్ డి అనేది చాలా లైక్ ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ఓకే, సో వర్కింగ్ విత్ సిస్టమ్ డి ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ RHCSA ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ విల్ సీ వాట్ ఆర్ ద సిస్టమ్ డి యూనిట్స్. ఓకే, సిస్టమ్ డి యూనిట్స్ అంటే ఏందో చూద్దాము అండ్ హౌ వి మేనేజ్ సిస్టమ్ డి సర్వీసెస్ ఎట్లా మేనేజ్ చేస్తామో చూద్దాము. అండ్ ఆల్సో విల్ సీ హౌ వీ కెన్ modify system D services. Okay, so service configurations. Okay, so etla manamu configurations modify chesam kuda chusam. Okay, so first vachesi we'll talk about system D units. Okay, so what is system D units? Okay, so system D anedi generally like it is the one which manages everything. Okay, సో మనం ఎప్పుడైతే లైనెక్స్ని స్టార్ట్ చేస్తామో, సో వెనెవర్ వి స్టార్ట్ లైనెక్స్, సో మనకి జనరల్గా లైనెక్స్ కర్నల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో లైనెక్స్ కర్నల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత హూ ఈస్ వన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ సిస్టమ్ డి. ఓకే, సో సిస్టమ్ డి అనేది ఇట్స్ అ మేనేజర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ యూ స్టార్ట్ యువర్ లైనెక్స్ కర్నల్. ఓకే, అండ్ ఆల్సో ఈ ఏదైతే సిస్టమ్ డి మేనేజ్ చేస్తుందో వీటన్నిటిని కూడా మనం యూనిట్స్ అంటాం. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూనిట్స్. ఓకే, సో ఇఫ్ సమ్ వన్ ఆస్క్ యూ లైక్ what type of units available in your Linux ante you can say that units are like services, mounts and timers, ఇంకా చాలా ఉంటాయి మనకు. ఓకే, సో దే సో ఆన్. ఓకే, సో ఇవన్నిటిని కూడా మనం యూనిట్స్ అంటాం. ఓకే, సో సర్వీస్ అనేది ఒక యూనిట్. ఓకే, సో హౌ యూ గోనా మేనేజ్ దిస్? ఓకే, సో సిస్టమ్ డీని మనం ఎట్లా మేనేజ్ చేస్తామంటే వీ హ్యావ్ వన్ ఇంటర్ఫేస్. ఓకే, సో దట్ ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ CTL. ఓకే, సో సిస్టమ్ CTL సిస్టమ్ కంట్రోల్తోని మనము వీఆర్ మేనేజింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ టు వర్క్ విత్ యువర్ సిస్టమ్ డి. ఓకే, సో సిస్టమ్ డితో మీరు ఎట్లా వర్క్ చేస్తారు అంటే యు ఆర్ వర్కింగ్ విత్ సిస్టమ్ CTL. ఓకే, సో మేనేజింగ్ సర్వీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్ వీఆర్ రన్నింగ్, ఓకే, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు ఆర్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ ఎగ్జామ్. Okay, when you are going for the DevOps, whatever the tool you are working on. Okay, so whenever it comes to the Linux administration, మీకు సిస్టమ్ డి గురించి సిస్టమ్ CTL గురించి తెలిసి ఉండాలి, హౌ టు మేనేజ్ యువర్ సర్వీసెస్ అని. ఓకే, సో వితౌట్ విచ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇఫ్ యూ రన్ ది కమాండ్ సిస్టమ్ CTL, ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పిన ట్రై టు డూ ఆటో కంప్లీషన్ కమాండ్స్. ఓకే, సో ఇక్కడ నేను ట్యాబ్ అని కొట్టిన అనుకోండి, ఆటో కంప్లీషన్ కమాండ్స్లో మనం సిస్టమ్ CTLతో ఏమేమి యూజ్ చేయొచ్చు అనేది మొత్తం వస్తుంది. మనం జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది సిస్టమ్ CTL, ఆ తర్వాత సర్వీస్ నేమ్ ఇచ్చేసి స్టార్ట్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఓకే, బట్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ వాట్ యూ కెన్ డూ విత్ ది సిస్టమ్ CTL అనేది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై బాక్స్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేను ఇప్పుడు నా రెడ్ హ్యాట్ బాక్స్లో ఉన్నా. ఓకే, సో ఇఫ్ ఐ సే సిస్టమ్ CTL, ఓకే, సిస్టమ్ CTL. ఓకే, సో ట్యాబ్ కొడితే నాకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో సిస్టమ్ CTL ఎందుకంటే నేను -కంప్లీషన్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఓకే, సో మీరు కూడా స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -కంప్లీషన్ అంటే మీకు కంప్లీషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు యూజ్ విత్ ది సిస్టమ్ CTL. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఏంటంటే గుర్తుండయి అండ్ ఆల్సో we may not use every day or రెగ్యులర్గా యూజ్ చేయకపోవచ్చు. ఓకే, సో ఎనేబుల్ అనేది ఆర్ ఎల్స్ రీలోడ్, రీబూట్, ఓకే, రెస్క్యూ, రీస్టార్ట్, ఓకే, ఇట్లాంటివి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. స్టార్ట్, స్టేటస్, స్టాప్, షో, సస్పెండ్. ఓకే, బట్ ఇవన్నీ కూడా లైక్ వాట్ ఆల్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ అంటే లైక్ మీరు -కంప్లీషన్తో మీరు లైక్ యూ కెన్ సీ లైక్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వాట్ ఆల్ దేర్ అనేది. ఓకే, సో ఇంకోటి మీరు ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఆర్ ఆల్ ద యూనిట్స్ ఓకే అవైలబుల్ అనుకుంటే సిస్టమ్ CTL -T హెల్ప్ అని కొట్టినారు అనుకోండి,
ఇట్ విల్ షో ఆల్ ద యూనిట్స్ అవైలబుల్. ఓకే, సో ఏమేమి యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయంటే లైక్ సర్వీస్, సాకెట్. సర్వీస్ ఎందుకనేది మీకు అందరికీ తెలుసు, లైక్ హౌ వీ డూ స్టాప్ అండ్ స్టార్ట్ అవర్ సర్వీసెస్ అనేది. సాకెట్ అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ సమ్ పర్టికులర్ పోర్ట్ ఆన్ దట్ సాకెట్ అంటే యూ కెన్ ఓపెన్ దట్. Target and device. Target ante like you can have group of services, okay, and also devices, mount, auto mount, swap, timer, path, slice, scope, like you can have lot of units, okay, and you can manage lot of units, okay. And also మీకు సిస్టమ్ సిటీఎల్లో or సిస్టమ్ డీలో ఏం యూనిట్స్ రన్ అవుతున్నాయి అని చూడాలనుకున్నా కానీ మీరు లిస్ట్ హైఫన్ యూనిట్ అని కొట్టినారు అనుకోండి, లిస్ట్ హైఫన్ యూనిట్ హైఫన్ ఫైల్స్, ఓకే. యూనిట్ హైఫన్ ఫైల్స్ అంటే ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్, ఓకే, ఏమేమి డిజేబుల్ ఉన్నాయి, ఏవేవి ఎనేబుల్ ఉన్నాయి అనేది మీకు మొత్తం చూపిస్తుంది, ఓకే. ఇక్కడ చూడండి, ఓకే. సో ఇట్ విల్ షో ఆల్ ది ఓకే. ఓకే, సో ఇట్ జస్ట్ షోస్ లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ అవైలబుల్, ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమేమి డిజేబుల్లో ఉన్నాయి, ఏమేమి ఎనేబుల్లో ఉన్నాయి, వాట్ ఆల్ ద థింగ్స్ స్టాటిక్ అనేది కూడా చూపిస్తుంది, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఏమేమి ఎనేబుల్ ఉన్నాయి, ఏ సర్వీసెస్ మీ దాంట్లో ఎనేబుల్ ఉన్నాయని చెక్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు యూ కెన్ గో అండ్ సే దట్ grep -i ఆర్ grep enable, ఓకే. సో ఏమేమి సర్వీసెస్ ఎనేబుల్డ్ ఉన్నాయని మీకు మొత్తం చూపిస్తుంది ఇక్కడ, ఓకే. సో అండ్ ఆల్సో మీరు ఇక్కడ నా SSHD ఎనేబుల్ ఉందా లేదా, ఓకే, సారీ గ్రేప్, ఓకే, SSHD సర్వీస్ ఎనేబుల్ ఉందా లేదా, ఆర్ఎల్స్ HTTP సర్వీసెస్ ఎనేబుల్ ఉందా లేదా, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ఎనీథింగ్ లైక్ VSFTPD ఎనేబుల్ ఉందా, ఓకే. సో చూడండి, సో దిస్ ఈజ్ ఆల్సో ఎనేబుల్డ్, ఓకే. సో మీరు ఈ విధంగా లైక్ యూ కెన్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఎనేబుల్డ్, ఓకే. సో ఏమేమి ఎనేబుల్ సర్వీసెస్ ఉన్నాయి, ఏమేమి డిజేబుల్డ్ సర్వీసెస్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఈ విధంగా చెక్ చేయొచ్చు మీ లైనక్స్ బాక్స్లో యూజింగ్ సిస్టమ్ సిటీఎల్, ఓకే. అండ్ ఆల్సో హౌ యూ మేనేజ్ యువర్ సర్వీసెస్, ఓకే. సిస్టమ్ డీతో మీరు సర్వీసెస్ ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా యూ నీడ్ టు ఏబుల్ టు మేనేజ్ ది స్టేట్ ఆఫ్ మాడ్యూల్స్. సో అన్లెస్ అంటిల్ యూ నో హౌ టు డూ దిస్ యూ కెనాట్ బికమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేషన్ జాబ్ మొత్తం కూడా మనకి సిస్టమ్ డి కమాండ్స్ మీద ఎక్కువగా రన్ చేస్తుంటాం, ఎందుకంటే విల్ బి డిజేబులింగ్, ఎనేబులింగ్ ఆల్ ద మాడ్యూల్స్ కానివ్వండి, ఆర్ఎల్ సర్వీసెస్ కానివ్వండి, స్టార్ట్ చేయడం, ఓకే. సో ఇవన్నీ కూడా మనం జనరల్గా చేస్తాం, ఓకే. సో వెన్ ఎవర్ యూ సీ ఇఫ్ యూ ఇన్స్టాల్ సంథింగ్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ yum install, ఓకే, VSFT, ఇట్స్ ఆల్రెడీ దేర్ ఐ గెస్ మన దాంట్లో, ఓకే. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ ఐ సే సిస్టమ్ సిటిఎల్, ఓకే, VSFTPD స్టేటస్, సారీ, అండ్ VSFT, ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఏం చూపిస్తుంది, రన్నింగ్ అని చూపిస్తుంది, ఓకే. సో లైక్ ఇట్ ఈస్ యాక్టివ్, ఓకే. సో అదే నేను ఇప్పుడు స్టాప్ చేసిన అనుకోండి దీన్ని, సో విల్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్, ఓకే. ఓకే, నేను స్టాప్ చేసిన అయితే సార్ నా ఇప్పుడు నేను సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ VSFTPD, ఓకే, స్టేటస్, ఓకే. సో స్టేటస్లో చూస్తే ఇప్పుడు మీకు ఏముంది, ఇది లోడెడ్ అంటే ఇట్స్ లోడెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్, ఇన్యాక్టివ్ డెడ్లో ఉంది, ఓకే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఈ సర్వీస్ ఉందా, యూజర్ బిన్ సిస్టమ్ VSFTPD.service డిజేబుల్డ్లో ఉంది. వాట్ యూ మీన్ బై దిస్, ఓకే. ఎందుకు డిజేబుల్డ్లో ఉంది? డిజేబుల్డ్లో ఉంది అంటే మీరు ఎప్పుడైనా సిస్టమ్ రీస్టార్ట్ చేశారనుకోండి ఇది ఆటోమేటిక్గా అప్ అవ్వదు, ఓకే, డిజేబుల్డ్లోనే కనిపిస్తుంది, ఓకే. మీరు ఎప్పుడైతే ఇది ఎనేబుల్లో ఉంటుందో అప్పుడే మీకు ఎప్పుడైనా సిస్టమ్ రీబూట్ అయినా కానీ ఈ సర్వీస్ అనేది మీకు ఆటోమేటిక్గా యాక్టివ్లోకి వస్తుందని అర్థం, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ దిస్, హౌ యూ ఎనేబుల్, సింపుల్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్, ఓకే. సో ఇక్కడ నేను ఎనేబుల్ అంట, ఓకే. సో ఎనేబుల్ VSFTPD, ఓకే. ఇఫ్ అగైన్ ఇక్కడ చూడండి ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ ఏ సింబాలిక్ లింక్, ఓకే. సో ఈ సర్వీస్కి సింబాలిక్ లింక్ని క్రియేట్ చేసింది. ఇది అసలు ఏంటి అనేది మనం వచ్చే సెషన్స్లో కూడా నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్స్లో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఓకే. సో నవ్ ఇఫ్ ఐ సీ ది స్టేటస్, ఓకే, ఇక్కడ ఎనేబుల్డ్ ఉంది, ఓకే, బట్ సర్వీస్ వచ్చేసి ఇన్యాక్టివ్లో ఉంది, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ సర్వీస్ దెన్ ఐ కెన్ సే స్టార్ట్, ఓకే. నవ్ అగైన్ ఇఫ్ ఐ చెక్ ది స్టేటస్, ఓకే. సో స్టేటస్లో నాకు ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఇట్ ఈస్ యాక్టివ్ సిన్స్ ఫ్రమ్ టైం చూపిస్తుంది 1 సెకండ్ ఎగో. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ఎనేబుల్డ్లో ఉంది సర్వీస్, ఓకే. లోడెడ్, ఎనేబుల్డ్ అండ్ యాక్టివ్ అంటే ఇప్పుడు నేను సిస్టమ్ రీబూట్ చేసినా కానీ నాకు ఇది యాక్టివ్లోనే కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ సర్వీస్ని ఎనేబుల్ చేసి
ఉంచినా కాబట్టి, అంటే లైక్ వెన్ ఎవర్ ది సిస్టమ్ రీబూట్స్, ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్, దెన్ దట్ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఆల్రెడీ ఎనేబుల్డ్లో ఉంది కాబట్టి సర్వీస్ని యాక్టివ్లోకి తీసుకెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ వర్క్ విత్ యువర్ సిస్టమ్ సిటిఎల్ కమాండ్స్. ఓకే, సో సర్వీసెస్ స్టాప్ కానీ స్టార్ట్ కానీ ఎట్లా చేస్తాం అనేది ఇది. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ది కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆఫ్ సిస్టమ్ డి. Okay, so now we'll see how to modify systemd service configurations. Okay, so systemd service configurations చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి జనరల్గా డిఫాల్ట్ సిస్టమ్ ప్రొవైడెడ్ సిస్టమ్d ఫైల్స్ అన్నీ కూడా మనకి usr/lib అండ్ systemd/systemలో ఉంటాయి. ఓకే, సో ఆల్ ది డిఫాల్ట్ యూనిట్స్. ఓకే, సో ఏవైతే ఆల్ డిఫాల్ట్ యూనిట్స్ ఉంటాయో, సో ఆల్ ది సర్వీసెస్ కానివ్వండి, ఓకే, ఆల్ యూనిట్స్ కానివ్వండి మనకి ఈ ఫైల్లో ఉంటాయి. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్ ఆల్ ద సిస్టమ్ ప్రొవైడెడ్ డిఫాల్ట్ సిస్టమ్d యూనిట్ ఫైల్స్. ఓకే, లేదు అనుకుంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ కస్టమైజేషన్, ఓకే, సో కస్టమ్ యూనిట్ ఫైల్స్ వచ్చేసి మనము /etc/systemd/systemలో ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ కస్టమైజ్ దెమ్ అంటే మీరు ఎప్పుడైనా సరే నెవర్ ఎవర్ మాడిఫై ది ఫైల్స్ ఇన్ దిస్ లొకేషన్. ఓకే, సో ఈ పాత్లో ఈ లొకేషన్లో ఉన్న ఫైల్స్ యూ షుడ్ నాట్ మాడిఫై, యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, ఎడిట్ చెయ్యొద్దు అసలు. ఓకే, సో ఎప్పుడైనా సరే దీన్ని ఎడిట్ చేయడానికి ట్రై చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గో అండ్ ఎడిట్ ఆర్ క్రియేట్ సమ్ యూనిట్ ఫైల్స్ ఇన్ దిస్ ఓవర్లే ఫైల్. ఓకే, సో ఇది ఓవర్లే ఫైల్ అనమాట, దీనికి ఓవర్లే ఫైల్ ఇది. ఓకే, సో ఇందులో కూడా చెక్ చేస్తుంది. సో మీరు ఇందులో చేయడం బెస్ట్. అదర్వైజ్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ మీకు కమాండ్ ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే మీరు సిస్టమ్ సిటిఎల్తో కూడా చేయొచ్చు. systemctl edit unit.service. ఓకే, సో ఏ యూనిట్ సర్వీస్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ vsftpd.service ఉంది అనుకోండి. సో ఐ వాంట్ టు ఎడిట్ దిస్. ఓకే, సో systemctl edit ఆ సర్వీస్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ ఎడిట్ దట్ యూనిట్ ఫైల్. దెన్ ఐ కెన్ సే దట్ systemctl reload. ఓకే, సో రీలోడ్ చేయకపోతే లైక్ వాట్ ఎవర్ ద చేంజెస్ వీ హ్యావ్ డన్, ఓకే, అవి మనకి అప్లై అవ్వవు. ఓకే, సో యూ డెఫినెట్లీ నీడ్ టు రీలోడ్ దాట్. ఓకే, సో లెట్ us go to the Redhat box and we'll check how it works. ఓకే, సో నేను ఇప్పుడు నా Redhat బాక్స్లో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము systemctl, ఓకే, సో ట్యాప్ కొడితే అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. ఓకే, సో ఐ వాంట్ టు రీడ్ సంథింగ్. ఓకే, సో ఏదైనా సర్వీస్ ఫైల్ని రీడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయొచ్చు, క్యాట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో క్యాట్ యూజ్ చేసి నేను vsftpd.service అంట. ఓకే, సో ఈ సర్వీస్ ఫైల్ని నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు యూజర్ లిబ్ systemd system vsftpd.service. ఓకే, సో మనం ఈ పాత్లో ఉంటుంది అనుకున్నాం కదా సర్వీస్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ usr lib systemd systemలో మనకి ఈ పాత్ అంటే ఈ సర్వీస్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద యూనిట్. ఓకే, సో వాట్ ఈస్ ద యూనిట్, సో vsftpd ftp daemon. ఓకే, సో అండ్ ఆల్సో మనకి సర్వీస్ వచ్చేసి ఫోకింగ్ స్టార్ట్ సర్వీస్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ సంథింగ్, ఓకే, సో నేను ఈ సర్వీస్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది సర్వీస్ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి చూడాలనుకున్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది పారామీటర్స్, ఓకే, సో ఇఫ్ ఐ సే systemctl, ఓకే, అగైన్ ఇఫ్ ఐ సే ట్యాబ్, ఓకే, ఇక్కడ మనకి షో అనే కమాండ్ ఉంది. ఓకే, సో ఐ విల్ యూజ్ షో కమాండ్. ఓకే, సో ఐ విల్ యూజ్ షో అండ్ vsftpd.service. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొడితే సో దీస్ ఆర్ ఆల్ ద పారామీటర్స్. ఓకే, సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా నేను యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జిట్ మెయిన్ స్టేటస్, ఎగ్జిట్ మెయిన్ కోడ్, ఎగ్జిట్ మెయిన్ స్టార్ట్, ఎగ్జిట్ మెయిన్ స్టార్ట్ టైమ్ అండ్ ఆల్సో మెమొరీ కరెంట్, సిపియూ యూసేజ్. ఓకే, సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా నేను ఈ సర్వీస్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో వెన్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్ ఆర్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు ఎడిట్ ది సర్వీస్ ఐ కెన్ యూజ్ ఆల్ దీస్ పారామీటర్స్. ఓకే, కానీ ఈ పారామీటర్స్ అన్నీ ఒక్కొక్క పారామీటర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ దట్ పారామీటర్ డస్ యూ నీడ్ టు గో అండ్ చెక్ ది డాక్యుమెంటేషన్, లైక్ ఆ పారామీటర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ పారామీటర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ యూ కెన్ ఎడిట్. ఓకే, సో for example if I want to edit something, okay, so I can say systemctl edit, I'll say vsftpd.service. okay, so నేను ఇప్పుడు ఆ సర్వీస్ ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. okay, so now I'm into this vi editor. okay,
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐ విల్ సే సర్వీస్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు ఎడిట్ దిస్ సర్వీస్. ఓకే, సో రీస్టార్ట్ అనే సర్వీస్ని నేను ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్ మీ బ్రింగ్ దిస్ డౌన్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే రీస్టార్ట్. ఓకే, సో రీస్టార్ట్ నేను ఏమంటా అంటే రీస్టార్ట్ ఈక్వల్ టు ఆల్వేస్ అంట. ఓకే, సో మీకు రీస్టార్ట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఆన్ ఫెయిల్యూర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఆల్వేస్ ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఆల్వేస్ ఆప్షన్ తీసుకుంటున్నా సో దట్ వెన్ ఎవర్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే, సో ఇట్ విల్ రీస్టార్ట్ ఆటోమేటికల్లీ అండ్ ఐ విల్ సే it should restart after seconds. ఓకే, రీస్టార్ట్ సెకండ్స్ వచ్చేసి నేను 5 seconds ఇస్తాను. ఓకే, సో 5 secondsలో ఇది రన్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే, సో దెన్ ఐ విల్ సేవ్ దిస్. ఓకే, సో నేను ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత టు అప్లై దిస్ చేంజెస్ వాట్ ఐ హావ్ సెడ్, యూ నీడ్ టు డూ డీమన్ రీలోడ్. ఓకే, సో వాట్ విల్ డూ, సిస్టమ్ ctl tab. Okay, so if you see here we'll have daemon reload. Okay, so daemon reload. Okay, so నేను ఇప్పుడు systemctl daemon reload చేసిన. Okay, so now if I say systemctl, okay, status vsftpd dot or vsftpd. Okay, so ఇక్కడ చూడండి యాక్టివ్ లో ఉంది ఇది. Okay, so it is showing that this is in active state. Okay, so what I will do is, okay, so మనం ఇప్పుడు కిల్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ if I want to do something and if I want to kill something. Okay, and so if I say restart. Okay, so restart vsftpd. Okay, so now I have restarted, then I'll say kill all and I'll say vsftpd dot kill all. Okay, so vsftpd kill all చేసిన. Okay, so now ఇప్పుడు స్టేటస్ చూస్తే ఏమొస్తుంది మనకి. Okay, so స్టేటస్ చూడండి loaded. Okay, but what it is there, it is in inactive dead state లో ఉంది. Okay, so now it is in dead state. Okay, so స్టేటస్ ఇచ్చిన కానీ అది మనకి స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ లోడెడ్ అని వస్తుంది కానీ స్టిల్ ఇన్యాక్టివ్ అని వస్తుంది. ఓకే, యాక్టివేటింగ్ అని రావాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఓకే, అన్నోన్ సెక్షన్ సర్వీస్ అని చూపిస్తుంది. అన్నోన్ సెక్షన్ సర్వీస్ అని ఎందుకు చూపిస్తుంది ఇది. సో ఓకే, సో capital S miss అయింది. ఓకే, సో వాట్ విల్ డూ అగైన్. ఓకే, అగైన్ వీ నీడ్ టు రీస్టార్ట్ అవర్ డీమన్. ఓకే, వాట్ ఐ విల్ డూ ఇస్ డీమన్ రీలోడ్. ఓకే, సారీ. ఓకే, డీమన్ రీలోడ్ చేసాం ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ ఐ సే systemctl రీస్టార్ట్ vsftpd. Okay, so now what I will do, if I check the status, it will be in running state, right? So status చూసాం అనుకోండి, it is in running state. Okay, so now what I will do is I will say kill all vsftpd. Okay, so we just killed. Okay, so if I say again status, okay, ఇక్కడ చూసిరా it just came up. Okay, so 4 seconds ago. ఎందుకంటే ఇప్పుడు again if I say kill all, then I'll say status. Okay, so ఇక్కడ చూడండి 756 milliseconds ago. Okay, so why it is, మనము ఇంకో పని చేద్దాం. ఓకే, సో మనము ఎడిట్లో, ఓకే, ఐ సెడ్ యూ. ఓకే, సో నౌ ఐ విల్ రిమూవ్ దిస్ విత్ ది సెకండ్స్. ఓకే, సో క్లియర్ అగైన్ ఇఫ్ ఐ సే రీలోడ్. మీరు రీలోడ్ చేయడం మర్చిపోద్దు. ఇఫ్ యూ ఫర్గాట్ టు రీలోడ్ దెన్ నథింగ్ వర్క్స్. Okay, so again if I restart this, again if I say kill all vsftpd, then if I check the status, okay, so ఇక్కడ ఇది యాక్టివేటింగ్ అని వస్తుంది. అంటే 5 seconds పడుతుంది. ఓకే, సో 2 seconds ago ఇది. ఓకే, సో మళ్ళీ ఇది 5 seconds అంటే మనం 5 seconds అవగానే ఇట్ విల్ కమ్ టు యాక్టివ్. ఓకే, చూడండి. సో ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, ఓకే, సో మీ సర్వీస్ డౌన్ అయిపోయింది, సో ఇట్ విల్ try again to start that service after 5 seconds. Okay, so this is how you can customize. అంటే మీరు కస్టమైజ్ కూడా చేయొచ్చు సర్వీసెస్ని. ఓకే, సో చాలా మటుకు లైక్ వెన్ యూఆర్ డూయింగ్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే డెవాప్స్ మెథడ్స్లో చేస్తున్నప్పుడు ఆర్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ సర్వీసెస్ లైక్ ఓపెన్ సోర్స్ సర్వీసెస్, ఓపెన్ సోర్స్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, సేమ్ లైక్ కాఫ్కా అయినవ్వండి, లేకపోతే ఫైల్ బీట్, ఎలాస్టిక్ ఆర్ లాగ్ స్టాష్, ఇవన్నిటికీ కూడా డిఫాల్ట్ సర్వీసెస్ క్రియేట్ అవ్వవు. ఓకే, సో డిఫాల్ట్ సర్వీసెస్ క్రియేట్ అవ్వవు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ ఏ కస్టమైజ్డ్ సర్వీస్ టు స్టార్ట్, స్టాప్, ఎనేబుల్, డిజేబుల్ దట్ యూనిట్. ఓకే, సో ఆ యూనిట్ని స్టార్ట్, డిజేబుల్ చేయడానికి, ఎనేబుల్ చేయడానికి మనము
కస్టమైజ్ చేయొచ్చు. హౌ యూ డూ దట్, దిస్ ఈస్ ద వే. ఓకే, సో systemctl edit that service అన్నారు అనుకోండి, it will update in the configuration files. Okay, so that is how we are going to work with the systemd. ఓకే, సో systemd అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో టు మేనేజ్ ఆల్ ది సర్వీసెస్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ ఆల్సో టు క్రియేట్ సర్వీసెస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద డెవాప్స్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో ది systemd. సో ఈ సెక్షన్ చూస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.